నేపథ్యం కూడా పంజాబ్ నేపథ్యమే. ఓకే సార్, ఇక కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు అనేవి రెగ్యులర్ గా పొడచూపుతూ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ అదే జరిగింది. ఇప్పుడు వరంగల్ కాంగ్రెస్ లో ఈ వర్గపోరు అనేది తలెత్తింది. ఇటు కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి అన్న చందంగా తయారైంది. ఎందువల్ల సార్? అంటే కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి వివాదం ఇప్పటిది కాదు, గతంలో నుంచి కంటిన్యూ అవుతుంది. ఇది గతము అంటే యాక్చువల్గా గతంలో కడియం శ్రీహరి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, కొండా సురేఖ ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన నేపథ్యంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్కి వచ్చారు. బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా ఉన్నారు. సరే అక్కడ మంత్రి పదవి దక్కలేదనో, సరైన ప్రాతినిధ్యం తగ్గలేదని మళ్ళీ కాంగ్రెస్కి వచ్చారు. కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఇప్పుడు క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. బట్ వరంగల్లో కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి అనేది ఈ వర్గపోరు ఎప్పటి నుంచో కంటిన్యూ అయ్యేదే. ఇక్కడ ఏంటంటే కొండా సురేఖ వర్సెస్ ఎర్రబెల్లి వర్గం, అది ఏంటంటే నథింగ్ బట్ డైరెక్ట్ ఫైట్ టు ఫైట్ ఈక్వేషన్, నథింగ్ బట్ స్మాల్ ఫ్యాక్షన్ రాజకీయాల్లాగా అప్పుడు జరిగాయి. కొండా సురేఖ భర్త కొండా మురళి వర్సెస్ ఎర్రబిల్లి, అదంతా ఆ వాతావరణం క్రియేట్ అయింది. పొలిటికల్ గా ఆధిపత్య పోరు పరంగా ఇటు కొండా సురేఖ కడియం శ్రీహరి వ్యవహారం. ఇప్పుడు ఇక్కడ కడియం శ్రీహరి ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు. ఆయన ఈ సురేఖ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య ఇష్యూస్ మనం చూసుకుంటే ఫస్ట్ ఏంటంటే ఈ వరంగల్ నియోజకవర్గ అభివృద్ధి పనులపైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ఉమ్మడి వరంగల్కు సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. బేసిక్గా ఈజ్ ఓన్లీ ఎమ్మెల్యే, కానీ వరంగల్ అభివృద్ధి, వరంగల్ మాస్టర్ ప్లాన్ పైన ఆయన ఆదేశాలు జారీ చేయడంతోనే కొండా సురేఖ అసహనానికి గురయ్యారు. బీయింగ్ అది మంత్రిగా ఉన్నాను, జిల్లాకు చెందిన వ్యక్తిని, నేను లేకుండా కడియం శ్రీహరి సమీక్ష చేయటం ఏంటనేది ఆమె అభ్యంతరం ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్లారు. అయితే ఇది ఒకటే కాదు, ఇప్పటికి కూడా కొండా సురేఖ కొంత అసంతృప్తిగా ఉన్నారని చర్చ జరుగుతోంది. ఎందుకు? యాదాద్రి చూసాం కదా, యాదాద్రి టెంపుల్ బోర్డుని ఈ మధ్యన వ్యవస్థీకరించారు. తనకు తెలియకుండా, అంటే దేవాదాయ శాఖ బాధ్యతలు చూస్తున్న తనకు తెలియకుండా ఈ విధంగా చేయటం ఎంతవరకు కరెక్ట్ అన్నదాన్ని ఆమె కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరిన కడియం శ్రీహరి కూడా తన రాజకీయ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు, డామినేట్ చేస్తున్నారు అన్న ఇష్యూ బలంగా ఇద్దరి మధ్య వినిపిస్తోంది. ఇంకో చర్చ ఏంటంటే దేవాదాయ శాఖ కమిషనరేట్ లో కూడా కడియం శ్రీహరి ఇన్వాల్వ్ అయ్యి అధికారులతో సమీక్ష ఏదో పెట్టారు అన్న ఒక చర్చ అయితే ఇప్పుడు జరుగుతుంది. ఏదేమైనా ఇది కొంచెం పెద్దదిగానే అయిపోయింది. ఇప్పటికీ కూడా మనం చూస్తే కొండా సురేఖ భర్త కొండా మురళి ఒక వర్గంగా ఉన్నారు, అలాగే కడియం శ్రీహరి కొందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఒక వర్గంగా ఉన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా పరంగా చూసుకుంటే. ఏదేమైనా ఇష్యూ అయితే అధిష్టానానికి కొంత సవాలుగా మారుతున్నాయి. అంతకుముందు మనం చూసాం కొండా సురేఖ కుమార్తె సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉద్దేశించు కొంత నోరు జారి మాట్లాడిన వ్యవహారం కూడా అప్పుడు కొంత పెద్ద ఇష్యూ అయిపోయింది. అలాగే కొండా సురేఖ సమంతను ప్రస్తావిస్తూ నాగార్జున టార్గెట్ చేస్తూ మాట్లాడిన వ్యాఖ్యలు కూడా చాలా పెద్ద సెన్సేషన్ అయిపోయాయి. అవి కోర్టుల వరకు కేసులు వెళ్ళిన తర్వాత ఇంకేదో కొంత స్లో డౌన్ అయింది. అప్పుడే కొండా సురేఖపై వేటు ఖాయం అన్న చర్చ బలంగా సాగింది. ఇది చాలా ఇదిగా మాట్లాడారు అసలు కొండా సురేఖ అని. యాక్చువల్గా షీ ఈజ్ ఫైటర్, చాలా కష్ట నష్టాలు చూసింది, బీయింగ్ ఏ ఉమెన్ లీడర్, అన్ని పార్టీల్లో కూడా పోరాడింది, చివరికి నిలబడగలిగిన వ్యక్తిత్వం కొండా సురేఖ. ఆమె ప్రొఫైల్ పొలిటికల్గా షీ ఈజ్ గుడ్ ఫైటర్. కానీ ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా వివాదాలు ముసురుకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మంత్రిగా ఉన్న తర్వాత ఒకటి ఆమె నాగార్జున మీద మాట్లాడటం, సమంతను ఉద్దేశించి మాట్లాడటం, ఆమె కుమార్తె రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని మిగతా వాళ్ళని ఉద్దేశించి మాట్లాడటం, ఇప్పుడు అవి ఒక వివాదాలు ఆల్రెడీ ఉన్నాయి. ఆ విషయంలోనే ఆమె కొంత పెయిన్ఫుల్ గా ఉన్నారు. ఇప్పుడు ఈ వర్గపుర మళ్ళీ ఎక్కువైపోయింది. కడియం శ్రీహరి కొంత డామినేట్ చేస్తున్నాడు. కడియం శ్రీహరి ఎందుకు డామినేట్ చేస్తున్నాడు, ఎవరు అండ చూసుకొని డామినేట్ చేస్తున్నాడు, సీఎం పిసిసి అధ్యక్షుడు ఏం చేస్తున్నారని ఆమె ఆఫ్ ది రికార్డ్ గా అనుచరుల దగ్గర అంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే కడియం శ్రీహరి వ్యవహారం కూడా అలాగే ఉంది. మరి ఇది చల్లారుస్తారా, లేదంటే దీన్ని పెంచడం వెనక కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏమైనా ఉందా? ఎందుకంటే ఇది పొలిటికల్ స్ట్రాటజీస్ రకరకాలుగా ఉంటాయి. మరి చూద్దాం ఏం జరగబోతుందో. సార్, ఇప్పుడు సామాన్యుడి నెత్తిన మరో భారం పడబోతోంది. ఫోన్ లేకుండా సెకండ్ గడవని పరిస్థితుల్లో ఉన్నాం. అలాంటిది ఇప్పుడు 12 నుండి 15% వరకు